ప్రభుత్వం చేయిస్తున్నప్పటికీ ఈ మల్కన్గిరి ఎన్కౌంటర్ యాదృచ్ఛికంగానే జరిగిందని మన సాంబశివరావు గారు చెప్తున్నారు. ప్రభుత్వానికి ఏమీ తెలియదని చెప్తున్నారు. ఈ విషయంలో ఎలా చూస్తారు? సాంబశివరావు ప్రభుత్వానికి తెలియదని చెప్తాడని నేను అనుకోను. ఆన్ రికార్డు చెప్తాడా అనేది నేను అనుకోను. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా యాదృచ్ఛికంగా జరిగిందని చెప్తున్నారు కదా. యాదృచ్ఛికంగా జరిగింది అని చెబుతున్నప్పుడు అప్పుడు ప్రభుత్వానికి తెలియదనే కదా అర్థం. అక్కడ యాదృచ్ఛికం అనే మాట దేని నుంచి అంటున్నాడు అంటే మేము అంటే మాట మార్చాడు. ఫస్ట్ డే ఆయన చెప్పింది ఆపరేషన్ ఆర్కే. ఫస్ట్ డే ఆయన చెప్పింది రవి సామ్రాజ్యం అయిపోయింది ఏఓబి, లేదా ఉదయ్ సామ్రాజ్యం అయిపోయింది ఏఓబి. ఎన్కౌంటర్లో ఉదయ్ చనిపోయాడు, రవి సామ్రాజ్యం అస్తమించింది. ఇవి ఆయన వాడిన మాటలు. ఆయన వాడిన మాటలు ఆపరేషన్ ఆర్కే. మాకు పలాని స్థావరంలో బెజ్జంగి రామగూడ స్థావరంలో మావోయిస్టులు ఉన్నారనేటువంటి విషయం, ప్లీనం జరుపుకుంటున్నారనే సమాచారంతో, పక్కా సమాచారంతో ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఎస్ఐబి, ఒరిస్సా గ్రేహౌండ్స్, కేంద్ర మిలిటరీ బలగాలు సంయుక్తంగా చేసినటువంటి దాడి ఇది అని మొదటి నాడు చెప్పిండు. ఒరిస్సా జ్యూరిడిక్షన్ పోయి చంపడానికి నువ్వెవరివి, ఇవన్నీ నువ్వు ఎందుకు చేసినావు అని విమర్శ మొదలు కాగానే మేము రొటీన్ గాలింపు చర్యల్లో పోతుంటే వాళ్ళు మాకు ఎదురుపడ్డారు, లోగిబొమ్మని మేము అన్నాము, వాళ్ళు వినలేదు, వాళ్ళు కాల్పులు జరిపారు, మేము ఎదురు కాల్పులు జరిపాము అని చెప్తున్నాడు. నేను రిపీటెడ్గా వేస్తున్న ఒక ప్రశ్న ఏమిటంటే, కాసేపటి కొరకు అదే అనుకుందాం, నువ్వేది చెప్తే అది నమ్ముదాం. కాసేపు నువ్వు పోతున్నావు, వాళ్ళు ఎదురయ్యారు, నువ్వు లొంగిపోమన్నావు, వాళ్ళు వినకుండా కాల్పులు జరిపారు, నువ్వు మళ్ళీ కాల్పులు జరిపావు. నీ గ్రేహౌండ్స్ చాలా సుశిక్షితులు, నీ గ్రేహౌండ్స్ లా అబైడింగ్ పీపుల్ కావాలి, ఎక్స్పెక్టెడ్. వెదర్ దే ఆర్ లా అబైడింగ్ ఆర్ నాట్, దే ఆర్ ఎక్స్పెక్టెడ్. వీళ్ళ నాయకత్వం వహించే నువ్వు ఇంకా లా అబైడింగ్, నువ్వు రాజ్యాంగం కింద ప్రమాణం చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయినావు. వాళ్ళు సుశిక్షితులు కాదు, వాళ్ళకి చట్టంలో రాజ్యాంగంలో విశ్వాసం లేదు. వాళ్ళు కాలిస్తేనేమో కేవలం గ్రేహౌండ్స్ గాయపడతారు, నువ్వు కాలిస్తేనేమో వాళ్ళు 35 చచ్చిపోతారు. ఇది ఎక్కడి సమన్యాయం? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే నువ్వు పోవడమే చంపడానికి పోయినావు. నిన్ననేమో ఎన్కౌంటర్ అంటేనే చంపడం, అది ఎదురు కాల్పులు కాదు. ఇవాళ గాలింపు చర్య అంటేనే చంపడంగా మారిపోయింది. అంటే అక్కడ ఆర్కే పాల్గొంటున్నారని ఖచ్చితమైన సమాచారం ముందుగానే పోలీసులకు ఉందన్నారు. ఉండే పోయాడు ఆయన, చెప్తున్నాడు. ఆయన మొదటి రోజు చెప్పిండు, ఇప్పుడు మారుస్తున్నాడు. యాదృచ్ఛికం అనే మాట ఇప్పుడు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు చాలా విషయాలు యాదృచ్ఛికం అవసరం. ఇప్పుడు ఇది ప్రభుత్వాన్ని కాపాడడానికి అవసరం. ఎందుకంటే ప్రభుత్వం అనే మాట రాగానే ప్రభుత్వం రేపు అసెంబ్లీలో అడుగుతారు, మీ నిర్ణయం ఏమైనట్టు కదా ఇది అని రేపు అడుగుతారు. ప్రభుత్వం జవాబు చెప్పాలి. అసెంబ్లీలో సాంబశివరావు ఉండడు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఉంటాడు. అందుకని చంద్రబాబు నాయుడును ఆయన కాపాడాలి, అసెంబ్లీలో ఆయన కాపాడాలి. అందుకని యాదృచ్ఛికం. బలిమేరకు ప్రతీకారం అనే మాట వస్తున్నది కనుక కూడా యాదృచ్ఛికం. జనాంతికంగా మీరు అడగండి, ఇది యాదృచ్ఛికం కాదు. జనాంతికంగా మీరు అడగండి, బలిమేరకు ప్రతీకారం అని చెప్తాడు. వాస్తవం ఏమిటి? ఎంత చెప్పినా, ఎంత యాదృచ్ఛికమైనా, ఎంత బలిమేరకు ప్రతీకారంగా చూసేవాళ్ళందరికీ అనిపించినా ఇది బాక్సైట్ కోసమే. ఏది రాజకీయ ఆర్థిక కారణాలు లేకుండా జరగదండి. ఏది ఉత్పత్తి సంబంధాలు లేకుండా, ఏది ఆస్తి సంబంధాలు లేకుండా ఏది జరగదు. ఏ చర్య జరగదు, ఏ నేరము జరగదు.